హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మనం చిలకనారు రోడ్డు చూసుకున్నట్టయితే 11వ వార్డు మన 215 నంబర్లో సర్వే నెంబరు. ఏ సెట్ బ్యాక్ లేకుండా ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు. మరి దానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా వీళ్ళు కడుతున్నారు. ఒకసారి మనం నరసింహాన్ని అడిగి తెలుసుకుంటాము. అన్న, ఏంది ఇది చెప్తే ఏమవుతుంది? ముందుగా బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలకు ఎట్లా మన నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అనే దానిపైన మేము చూస్తే రోజు ఇదే దారి మేము వెళ్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఎప్పుడూ మా ఫెడరేషన్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. అయితే చాలాసార్లు చూసినాం, ఏందబ్బా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, గతంలో ఈ బిల్డింగ్ గులగొట్టిరు, ఆ బిల్డింగ్ గులగొట్టిరు, మరి ఏందని కమిషనర్ గారిని అడిగితే నేను పర్మిషన్ ఇచ్చిన అంటాడు. ఎట్లిస్తావు? 215 సర్వే నెంబర్ ఇది. 215 సర్వే నెంబర్ ఇది ఇండస్ట్రియల్ జోన్. ఇండస్ట్రియల్ జోన్లో గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా జీవో అనేది ఒక మాట్లాడుతా. ఇది ఇండస్ట్రియల్ ఏరియా అంటే మరి పక్కన బిల్డింగ్, వెనక బిల్డింగ్, ఇవన్నీ బిల్డింగ్ ఉన్నాయి కదా, దానికి ఏంటి సమాధానం? అప్పుడు అవన్నీ కూడా ఏదైతే గ్రామ పంచాయతీ ఎప్పుడైతుందో బోడుప్పల్ గ్రామ పంచాయతీ ఉందో అప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ అవి. ఈ మధ్యలో ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలే. అయితే నేను సబ్జెక్ట్ ఏం చెప్తున్నా అంటే 215 సర్వే నంబరు ఇండస్ట్రియల్ జోన్. ఇండస్ట్రియల్ జోన్లో నువ్వు కమర్షియల్ బిల్డింగ్కి ఎట్లా పర్మిషన్ ఇస్తావు? ఇవ్వదు కదా. గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏదైనా జీవో మార్చినట్టు మీకు ఏదైనా జీవో ఉందా అని కమిషనర్ని అడిగినాము. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడంటే రాత్రిపూట పనిచేస్తారు. ఎవరైనా వస్తే ఈ యజమాని, ఈ బిల్డింగ్ కట్టే యజమానులు, బిల్డర్లు ఎప్పుడు కూడా టైంకి వీడు ఉండలేరు. ఎందుకు అలా? ఇప్పుడు బాధప్తా పర్మిషన్ ఉండి నిజంగా కూడా వాళ్ళకి జీవో కాపీ వాళ్ళ దగ్గర ఉంటే బాధప్తా వచ్చి కట్టుకోవచ్చు కదా. కాబట్టి చాలా ఇది సెట్ బ్యాక్ లేదు. ఒకటి 215 సర్వే నెంబర్లో ఇండస్ట్రియల్ జోన్ ఖచ్చితంగా నువ్వు కమిషనర్ గారిని అడిగినాం, మేము కాంప్లీట్ ఇచ్చిన తర్వాత నేను షెడ్కి ఇచ్చిన పర్మిషన్ అంటాడు. మరి షెడ్ వేసుకోవాలి కదా. చూడండి, 10-15 షెటర్ 600 గజాలల్లా. ఇది అన్యాయం. కాబట్టి కార్పొరేషన్కు ఆదాయం తగ్గిపోతుంది అంటే ఇట్లాంటి చేయబట్టికే. నాకైతే నిజం చెప్తున్నా, కమిషనర్ గారి మీద కొద్దిగా గొప్ప నమ్మకం ఉండే. ఆయన కూడా ఎటు చూసుకోకుండా మేము పర్మిషన్ ఇచ్చినాము, నేను కార్పొరేషన్కి ఆదాయం రావాలి, ఖచ్చితంగా నేను ఇస్తా అంటే నువ్వు జోన్లు లేని బఫర్ జోన్ అన్ని పర్మిషన్ ఇస్తావా? చట్టబద్ధంగానైతే నువ్వు పోవాలి కదా. కాబట్టి మా ఫెడరేషన్ నుండి ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు తర్వాత కూడా మేము కలెక్టరేట్కు, సిడిఎంఏకు వీళ్ళందరికీ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. కమిషనర్ గారికి కూడా ఇవ్వదలుచుకున్నాం. లోకల్ ప్రజలకు కూడా ఏం జరుగుతుంది కార్పొరేషన్లో తెలవాలి. ఎందుకంటే మాకు మంచి కమిషనర్ వచ్చిండు, మంచిగా పని చేస్తుండు అనుకున్నాం. కానీ ఈ పర్మిషన్ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి నువ్వు బిల్డర్లకు దోషపెడితే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మా ఫెడరేషన్ నుండి హెచ్చరిస్తున్నాం. దీనిపైన మాత్రం తీవ్రంగా మేము అడ్డుకుంటాం. భవిష్యత్తులో ఈ రోడ్ ఎంత ఉందో ఉడాలా, అంత సెట్ బ్యాక్ వదలాలి. ప్లస్ ఆ పర్మిషన్ ఎట్లుందో ఆ జీవో కాపీ మాకు చూపించాలి. మీ ద్వారా మేము కమిషనర్ను, ఈ బిల్డర్ను కోరుతా ఉన్నాను. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, ఈ 11th డివిజన్ పరిధిలో బోడుప్పల్ 11th డివిజన్ హేమనగర్ కాలనీ 215 సర్వే నెంబర్ ఇది యాక్చువల్గా ఇండస్ట్రీ జోన్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటారు దీన్ని. కమర్షియల్గా పర్మిషన్లు ఇస్తానికి లేదు. ఇంకోటి ఏంటి అంటే, ఇంతకు ముందుండ మన బోడుప్పల్ కార్పొరేషన్ మున్సిపల్ ఆయన కమిషనరు ఎవరైతే ఉన్నారో ఆమె ఏమి చేసింది అంటే, ఇట్లా కమర్షియల్ కట్టే అన్నిటిని ఆమె కోలుగొట్టుకొచ్చేసింది. షెడ్లు కాదు, బిల్డింగ్లు కాదు, ఏదైనా. మరి ఆమె వెళ్ళిపోయింది, ఈయన కమిషనర్ వచ్చిండు. ఈయన ఏమంటాడు అంటే, నేను ఇచ్చే బాజాప్తు పర్మిషన్ ఇచ్చాను, నేను ఇది షెడ్కి ఇచ్చాను నేను అంటే, మరి ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు మరి కమర్షియల్. మరి షెడ్కి ఇచ్చినప్పుడు బిల్డింగ్ ఎట్లా కడతారో అదైతే మాకైతే అది ఇదిగా ఉంది. ఇంకోటి ఏంటి అంటే, మేము వెళ్ళి కమిషనర్కి మేము అది కంప్లైంట్ పెట్టినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్ అంటే పైసలు వచ్చే పనే మేము చేస్తున్నాం కానీ వేరే పని చేస్తలేదు, మీరు వచ్చి అత్యుత్సాహం చూపిమ్మకండి, ఇక్కడ మీరు ఎట్లా ఉండేది అట్లా ఉండండి అన్న మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇది అంతా చూసుకుంటుంటే మరి దీని మీద పైరవలు చేసి లంచాలు తిని పర్మిషన్లు ఇచ్చినట్టు మాకు ఇదవుతుంది. దీని మీద మరి మున్సిపల్ అధికారులని, మరి గ్రామంలో ఉన్న పెద్దల్ని మరి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాలనీ వాసిగా నేను కోరుకుంటున్నాను.